సహోదరి సహోదరులందరికీ కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట హృదయపూర్వకంగా తెలియజేసుకుంటూ ప్రార్థన చేసుకుందాం. వాక్యం నిమిత్తం దయచేసి కూడా ప్రార్థన లేకపోయింది. మహోన్నతుడవును మహాగండవును సర్వసృష్టికి కారణ సంభూతుడు ఒక నీతి స్వరూపుడు ఒక తండ్రి, మాకును మా ప్రభువారైన యేసుక్రీస్తు వారికి తండ్రి అయిన దేవ, జగత్తును అందరి సమస్తమును సృజించి తమ సంకల్పించినటువంటి సంకల్పాన్ని బట్టి జగత్తు పునాది వేయబడక మునుపు అనాది కాలంలో తమ సంకల్పించిన సంకల్పాన్ని బట్టి మమ్మల్ని అందరినీ కూడా నా తండ్రి తమ యొక్క పోలిక తమ యొక్క స్వరూపం చొప్పున మానవాళిగా సృజించి మాకందరికీ అనుదినము జీవమును ఊపిరిని దయచేస్తూ భూమి మీద చలింపజేస్తూ జీవింపజేస్తున్న విధానాన్ని బట్టి స్తుతులు స్తోత్రాలు హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు మా ప్రభు వారైన యేసుక్రీస్తు వారి పేరట సమర్పించుకుంటున్నాం. తండ్రి క్రీస్తు ప్రభు వారి యొక్క పునరుద్ధాన దినములు అనగా ఆదివార దినం నా తండ్రి ప్రభు దినమున తమ ఆత్మతోను సత్యంతోను యథార్థంగా ఆరాధించుకునేటువంటి గొప్ప భాగ్యాన్ని మా ప్రభు వారి ద్వారా మీరు మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి స్తుతులు స్తోత్రాలు కృతజ్ఞతాస్తుతులు సమర్పించుకుంటూ ఈ యొక్క సమయంలో నా తండ్రి వాక్యాన్ని నా తండ్రి వివరించాలని ఆలోచన కలిగి ఉన్నప్పటికీ తండ్రి తమరు నా తండ్రి జగత్ పునాది వేయబడక మునుపు తమరు ఏదైతే ఉద్దేశించి ఉన్నారో లేక తమరి యొక్క పరిశుద్ధ గ్రంథంలోంచి లేఖనంలోంచి నా తండ్రి తమరు సంకల్పించిన సంకల్పాన్ని బట్టి సత్యవాక్యానికి సరిగా విభజించి ఉపదేశించడానికి తగినటువంటి సమయోచితమైన జ్ఞానం నాకును వినుచున్నటువంటి సహోదరి సహోదరులకు నా తండ్రి వినగల చెవుల్ని గ్రహించే హృదయాన్ని ప్రతి ఒక్కరికి దయచేసి అనుగ్రహించమని పౌలు గారు అలాగే శీల గారు నా తండ్రి చెప్పబడినటువంటి వాక్యం ఆ యొక్క కాలంలో నా తండ్రి ఏ రీతిగా బెరాలు ఉన్నటువంటి వారు పరిశీలన చేసి ఉన్నారో అటు రీతిగా మేమందరం కూడా నా తండ్రి చెప్పబడినటువంటి వాక్యాన్ని పరిశీలన చేసి మా యొక్క హృదయం అనే పలక మీద రాసుకుని మేమందరం కూడా ఎల్లప్పుడూ కూడా నా తండ్రి వాక్యానికి అనుగుణంగా మా యొక్క జీవితాల్లో ప్రవర్తించే భాగ్యం మాలో ప్రతి ఒక్కరికి దయచేసి అనుగ్రహించమని ఈ ప్రార్థనా విన్నపములు మా ప్రభువును మా రక్షకుడు మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో సమర్పించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆదికాండం 1వ అధ్యాయం 5వ వచనం పరిశుద్ధ గ్రంథం నుంచి ఈ విధంగా రాయబడి ఉంది. దేవుడు వెలుగునకు పగలనియో చీకటికి రాత్రి అనియో పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయను. అనగా గ్రంథం పరిశుద్ధ గ్రంథం ఏం తెలియజేస్తుందంటే మహోన్నతుడైనటువంటి దేవుడు కాలాలను ప్రారంభించి కాలము సమయాలను ప్రారంభించి కాలమును బట్టి పనిచేస్తున్నటువంటి దేవుడు కాలమును దినములను సూచించడానికి ఆదికాండం 1వ అధ్యాయం అంతా కూడా ఏం తెలియజేస్తుందంటే సూర్యచంద్ర నక్షత్రాలని అలాగే ఆకాశంలో గొప్ప జ్యోతుల్ని నక్షత్రాలని ఇవన్నిటిని కూడా సమకూర్చి దేవుడు ఏర్పాటు చేసినట్టు పరిశుద్ధ గ్రంథం ఈ విధంగా తెలియజేస్తుంది. దేవుడు కాలంను ప్రారంభించి కాలాన్ని సమయాన్ని ప్రారంభించి కాలం బట్టి పనిచేస్తున్నటువంటి దేవుడు లోకంలోనికి అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని లోకంలోనికి ఎప్పుడు పంపించాలో ఆయన స్త్రీ కడుపున ఎప్పుడు జన్మించాలో ముందుగా జగత్ పునాది వేయబడక మునిపే ఆయన తన సంకల్పంలో ఆలోచన కలిగి ఉన్నటువంటి ఆయన క్రీస్తు ప్రభు వారు ఎప్పుడు అనగా స్త్రీ కడుపును జన్మించాలో కాలం సంపూర్ణమైనప్పుడు జరగవలసినటువంటి ఏర్పాటును బట్టి ముందుగా ఎరిగినటువంటి దేవుడు స్త్రీ కడుపున ఆయన్ని జన్మించడం ఈ లోకంలోనికి పంపించడం అనేది జరిగింది. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4 ప్రకారం ఈ విధంగా రాయబడింది. ఈ విధంగా ఉన్నటువంటి సమయంలో ఎందుకు ఈ విధంగా అంటే కాలాలు సమయాలు అనేటివి ఎవరి స్వాధీనంలో ఉన్నాయంటే తండ్రి అయిన దేవుని స్వాధీనంలో ఉన్నాయి. అపొస్తలుల కార్యాలు 1వ అధ్యాయం 6వ వచనం ఈ విధంగా రాయబడింది. కాలాన్ని ప్రారంభించి కాలాన్ని బట్టి పనిచేస్తున్నటువంటి దేవుడు ఎప్పుడు క్రీస్తు ప్రభు వారి యొక్క లోకంలోనికి రావాలో ఎప్పుడు ఆయన స్త్రీ కడుపును జన్మించాలో లేక ఎప్పుడు సిలువ మరణం పొందాలో ఎప్పుడు సమాధి చేయబడాలో తిరిగి మరలా ఎప్పుడు లేవాలో అవన్నీ కూడా తండ్రి అయినటువంటి దేవుడు కాలాలు సమయాన్ని ప్రారంభించి కాలాన్ని బట్టి జరిగిస్తున్నటువంటి ఏర్పాటు.
చదవండి. కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు ప్రభువా ఈ కాలమందు ఇశ్రాయేలుకు రాజ్యం మరలా ఈ కాలమందు ఇశ్రాయేలీలకు మరలా రాజ్యం అనుగ్రహించదవా అని ఆయనను అడుగగా ఆయన కాలములను సమయములను తన స్వాధీనమందు ఉంచుకొని తండ్రి అయినటువంటి దేవుడు తన స్వాధీనమందు ఉంచుకొని ఉన్నాడు. వాటిని తెలుసుకోవడం వాటిని తెలుసుకుంటా మీ పని కాదు. కాబట్టి కాలాల సమయాలు అనేది తండ్రి అయినటువంటి దేవుడు ప్రారంభించి తన స్వాధీనం మంది ఉంచుకుని ఏది ఎప్పుడు జరగాలో ఒక క్రమమైనటువంటి ఏర్పాటు అనేది దేవుడు కలిగి ఉన్నారు. ఇది ఇలా ఉన్నట్లయితే క్రీస్తు ప్రభువు వారు ఎప్పుడు భూలోకంలోనికి రావాలో, ఎప్పుడు ఆయన శ్రమలు అనుభవించి శిలువ మరణం పొందాలో, ఎప్పుడు సమాధి చేయబడాలో, ఎప్పుడు తిరిగి లేవాలో అవన్నీ కూడా తన యొక్క ఆలోచనలో ఎరిగినటువంటి దేవుడు. ఆయన స్త్రీ కడుపున జన్మించినటువంటి ఆయన సమాధి చేయబడి శిలువ మరణం పొంది సమాధి చేయబడి తిరిగి లేవబడి ఎప్పుడు క్రీస్తు ప్రభువు వారి ద్వారా భూమి మీద దేవుని యొక్క రాజ్యం అనేది ఏర్పాటు చేయాలో తండ్రి అయిన దేవుడు ముందుగా తన సంకల్పంలో తన చిత్తంలో ఆలోచన కలిగి ఉన్నటువంటి ఆయన. క్రీస్తు ప్రభువు వారు భూమిలోకంలోకి వచ్చినటువంటి ఆయన ఏ విధంగా జీవించారనే దాని గురించి మనం కొన్ని నిమిషాలు ఆలోచించాలి. తండ్రి అయిన దేవుడు ఏం చేశారంటే కాలాన్ని ప్రారంభించి కాలాన్ని బట్టి పనిచేస్తున్నటువంటి దేవుడు. అలాగే క్రీస్తు ప్రభువు వారు కూడా కాలక్రమేణా ఈ యొక్క లోకంలో క్రీస్తు ప్రభువు వారు స్త్రీ కడుపును జన్మించినటువంటి ఆయన ఏం చేశారంటే అయితే కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపాడు. ఆయన స్త్రీ అందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలని ధర్మశాస్త్రముకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రములకు లోబడిన వాడాయను. ఇదంతా కూడా ఎలా జరుగుతుందంటే కాలమును బట్టి ఒక క్రమంగా జరుగుతున్నటువంటి ఏర్పాటు. కాలం పరిపూర్ణమైనప్పుడు ఆయన ఏం చేశారంటే స్త్రీ అందు పుట్టి స్త్రీ కడుపును జన్మించినటువంటి ఆయన తన జీవితాన్ని 33 సంవత్సరాలు జీవించినట్టుగా గ్రంథం తెలియజేస్తుంది. ఆయన తన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కాలక్రమేణా స్త్రీ అందు పుట్టినటువంటి ఆయన కాలం విలువ ఎరిగినటువంటి క్రీస్తు ప్రభు వారు ఏం చేశారు అంటే ఈ యొక్క లోకంలో తండ్రి అయినటువంటి దేవుని పనిలో ఉన్నారు. లూకాసు వార్త 2వ అధ్యాయం 49వ వచనం పరిశుద్ధ గ్రంథం ఈ విధంగా రాయబడింది. లూకాసు వార్త 2వ అధ్యాయం 49వ వచనం. ఆయన మీరేళ నన్ను వెతుకుచుంటిరి, నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని మీరు ఎరుగరా అని వారితో చెప్పాను. సరిపోతుంది. తండ్రి అయిన దేవుడు కాలాన్ని ప్రారంభించి కాలం బట్టి పనిచేస్తున్నటువంటి ఆయన, అలాగే క్రీస్తు ప్రభు వారు భూలోకంలో జన్మించినటువంటి ఆయన, కాలంను బట్టి కాలం విలువ ఎరిగినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు శరీరధారిగా తన జీవితం జీవించినటువంటి ఆయన ఏ రీతిగా జీవించారంటే తన తండ్రి అయినటువంటి దేవుని పనిలో ఉన్నట్టు గ్రంథం ఈ విధంగా తెలియజేస్తుంది. తండ్రి అయిన దేవుని పనిలో ఏమున్నాయని తెలియజేస్తుందంటే తండ్రి అయిన దేవునికి ఆయన ప్రార్థన చేసినట్టు గ్రంథం తెలియజేస్తుంది. లూకాసు వార్త 22వ అధ్యాయం 40 నుంచి 42 వచనం దాకా. లూకాసు వార్త 22వ అధ్యాయం 40 నుంచి 42 వచనాలు ఈ విధంగా రాయబడింది. ఆ చోటు చేరి ఆయన వారితో మీరు శోధనలో ప్రవేశించకున్నట్లు ప్రార్థన చేయడని చెప్పి వారి యొద్ద నుండి రాతివేత దూరం వెళ్ళి మోకాళ్ళు తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము, అయినను నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించును కాని తండ్రి అయిన దేవునికి ఆయన ఏం చేశారంట ప్రార్థన చేశారు. తండ్రి అయిన దేవుని పనిలో ఏమేమి ఉన్నాయంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు యొక్క లోకంలో కాలం విలువ ఎరిగినటువంటి క్రీస్తు ప్రభు వారు తండ్రి అయిన దేవునికి ఏం చేశారంటే ప్రార్థన చేశారు. శిలువ మరణం గురించి ప్రార్థన చేశారు. ఇంకా ఏం చేశారంటే తన చిత్తాన్ని గురించి తన చిత్తాన్ని తండ్రి అయిన దేవుని చిత్తానికి తన చిత్తం ఏదైతే ఉందో తండ్రి అయిన దేవుని చిత్తాన్ని నెరవేర్చినట్టు గ్రంథం యొక్క లేఖనం ఈ విధంగా తెలియజేస్తుంది. యోహాను సువార్త 4వ అధ్యాయం 34వ వచనం ప్రకారం. యోహాను సువార్త 4వ అధ్యాయం 34వ వచనం ప్రకారం
యేసు వారిని చూచి యేసు వారిని చూచి నన్ను పంపిన వాని చిత్తం నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చుటే ఆయన పని తుదముట్టించుటయు ఆయన పని తుదముట్టించుట నాకు ఆహారమై నాకు ఆహారమై ఉన్నది. ఈ లోకంలో స్త్రీ అందు జన్మించినటువంటి ఆయన, కాలం విలువ ఎరిగినటువంటి క్రీస్తు ప్రభు వారు శరీరధారిగా ఉన్న కాలంలో తన యొక్క పని ఏంటంటే దేవునికి శిలువ మరణం గురించి దేవునికి ప్రార్థన చేసినట్టు గ్రంథం తెలియజేస్తుంది. తన యొక్క కాలాన్ని సంపూర్ణంగా వినియోగించుకున్నటువంటి ఆయన. అలాగే స్త్రీ యందు పుట్టినటువంటి ఆయన నన్ను పంపిన వాని చిత్తం దేవుడు ఎందు నిమిత్తమైతే పంపించారో ఆ యొక్క చిత్తాన్ని ఆయన నెరవేర్చేటువంటి పని ఆయనకి ఉంది. తన యొక్క చిత్తాన్ని తండ్రి అయిన దేవుని చిత్తానికి అప్పగించుకుని ఆయన చిత్తాన్ని నెరవేర్చినట్టు గ్రంథం ఈ విధంగా తెలియజేస్తుంది. కాలం ఎరిగినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తండ్రి యొక్క పనిలో ఉన్నారు. ఇంకా తండ్రి పనులు ఏమున్నాయంటే అనేకులుగా ఆయన సువార్తను బోధించారు, ప్రార్థన చేశారు. శిలువ మరణం గురించి శిష్యులను అనుగ్రహించమని ప్రార్థన చేసినట్టు గ్రంథం తెలియజేస్తుంది. అలాగే అనేకులుగా ఆయన సువార్తను బోధించారు. ఇంకా అనేకులు రక్షించడానికి, ఒక వ్యక్తి యొక్క లోకంలో రక్షించడానికి ఏ విధమైనటువంటి బోధ అవసరమో అట్టి బోధ ఆయన అనేకులకు బోధించి అనేకులు ఆయన గురించి రక్షకుడని తెలుసుకోవడం జరిగింది. అయితే దేవుడేమో కాలాన్ని బట్టి పనిచేస్తున్నారు. కాలం ఎరిగినటువంటి క్రీస్తు ప్రభు వారు తండ్రి పనిలో ఉన్నారు. సృష్టింపబడినటువంటి సృష్టిందుడు దేవుడు సృజించినటువంటి సృష్టి గురించి మనం ఆలోచన చేసినట్లయితే కాలం బట్టి నడుస్తున్నటువంటి సృష్టి. దేవుడు సృష్టి నిర్మాణానికి ఒక క్రమాన్ని అనేది పెట్టాడు. అదేంటంటే ఈ సమస్తాన్ని సృజించినటువంటి దేవుడు సృష్టికి ఒక క్రమం అనేది పెట్టడం జరిగింది. ఈర్మియా గ్రంథం 8వ అధ్యాయం 7వ వచనంలో ఈ విధంగా రాయబడింది. ఈర్మియా 8వ అధ్యాయం 7వ వచనం. ఆకాశములకు ఎగురు సంపుగుడి పొంగ అయినను అదేనండి 8వ అధ్యాయం. ఓకే మేడం. 8 అవును. ఆకాశములకు ఎగురు సంకుపుడి కొంగయ్యను తన కాలం నెరుగును తెల్లగువ్వయు మంగళ కత్తి పెట్టాయు ఓదే కొరుకును తాము రావాల్సిన కాలం ఎరుగును. అయితే నా ప్రజలు యెహోవా న్యాయ విధిని ఎరుగరు. ఆనాడు పాత నిబంధన గ్రంథంలో ఇశ్రాయేలు గురించి ఈ విధంగా రాయబడి తెలియజేస్తున్నటువంటి సమాచారం. సృష్టికి ఒక క్రమాన్ని అనేది దేవుడు ఏర్పరచడం జరిగింది. అయితే ఆనాటి ఇశ్రాయేలు ఏ విధంగా జీవించారంటే దేవుని యొక్క న్యాయ విధుల్ని ఎరగకుండా, దేవుడిచ్చినటువంటి కాలాన్ని సద్వినియోగం చేసుకోకుండా ఆ విధంగా జీవించినటువంటి వారు ఎవరంటే ఇశ్రాయేలీలు. దేవుని న్యాయ విధిని ఎరగకుండా ఏ రీతిగా జీవించారంటే సోమరి వారు జీవించినట్టు గ్రంథం తెలియజేస్తుంది. ఏ రీతిగా జీవించేవారంటే అలా ఇశ్రాయేలు జీవించినట్టు జీవితం ఏంటంటే దేవుని విడిచిపెట్టి దేవుని న్యాయ విధిని ఎరగకుండా సోమరి వలె వారు జీవితాన్ని జీవించినట్టు ఉన్నారు. అయితే ఈ క్రమంలో లోకం అంతా కూడా ఏ రీతిగా లోకం కాలంని ఏ విధంగా ఉపయోగించుకుంటుందంటే లోకం అంతా కూడా ఏ రీతిగా ఉందంటే ఇప్పుడు లోకంలో ఉన్నటువంటి మనమందరం కూడా ఏ రీతిగా ఉంటామంటే శ్రేయస్సు కలిగి కాలంను గడుపుతుండేటువంటి పరిస్థితి ఈ యొక్క లోకంలో లేకపోలేదు. యోబు గ్రంథం 21వ అధ్యాయం 21వ అధ్యాయం 7వ వచనం. భక్తిహీనులు ఎలా బ్రతుకుదురు? వారు వృద్ధులై బలాభివృద్ధి ఎలా నొందుదురు? వారుండగానే వారితో కూడా వారి సంతానము వారు చూచుచుండగా వారి కుటుంబము స్థిరపరచబడుచున్నది. వారి కుటుంబములు భయమేమీ లేక క్షేమంగానున్నవి. దేవుని దండము వారి మీద పడుటలేదు. వారి గొడ్లు దాటక తప్పక చూలు కలుగును. వారి ఆవులు ఈచుకపోక ఈనును. వారు తమ పిల్లలను మందలుగా బయటికి పంపుదురు. వారి పిల్లలు నటనం చేయుదురు. తంబూర స్వరమండలం పట్టుకుని వాయించుదురు. స్థానికవ నాదమును విని సంతోషించుదురు. వారు శ్రేయస్సు కలిగి తన దినములు గడుపుదురు. ఒక్క క్షణంలోనే పాతాళమునకు దిగుదురు.
ఆనాటి ఇశ్రాయేలీయులంతా కూడా దేవుడి ఇచ్చినటువంటి ఆజ్ఞని మీరి దేవుడు ఏర్పరిచినటువంటి ఏర్పాటుని క్రమాన్ని విడిచి అక్రమంగా నడుచుకుంటూ ఏ విధంగా జీవించారంటే సోమరివారి వారు జీవిస్తూ దేవుని యొక్క న్యాయ విధిని వినకుండా వారు జీవిస్తూ ఏం చేశారంటే భక్తిహీనుల వలె వారు జీవితాన్ని కాలాన్ని గడిపినట్టు గ్రంథం తెలియజేస్తుంది. అయితే ఈ యొక్క లోకం కాలం ఎలాగే ఉపయోగించుకుంటుందంటే శ్రేయస్సు కలిగి జీవిస్తూ ఉంటే ఏమవుతుందంటే శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపు వారు ఏమవుతారంటే ఒక్క క్షణంలోనే పాతాళములకు దిగిపోతుంటారు. తమ యొక్క దినములు ఎలా గడుపుతుంటారంటే భక్తిహీనుల గురించి దేవుని విడిచి జీవించే వారి గురించి లోకంలో ఉన్నటువంటి మనుషులు వ్యర్థంగా గడిపేటువంటి కాలంలో వ్యర్థంగా గడుపుచుండేటువంటి వారి గురించి ఈ విధంగా రాయబడి ఉంది. ఏ రీతిగా జీవిస్తారంటే వాళ్ళు శ్రేయస్సు కలిగి తమ దినములంతా దేవుడిచ్చినటువంటి కాలాన్ని సమయాన్ని కూడా శ్రేయస్సు కలిగి జీవిస్తే ఏమవుతుందంటే ఒక క్షణంలోని వారు పాతాళంలోనికి దిగిపోయేటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితిలో తండ్రి అయినటువంటి దేవుడు ఏం చేశారంటే మనకందరూ కూడా అలాగే జీవించేటువంటి జీవితం ఎవరైతే భక్తిహీనులుగా జీవిస్తారో, ఎవరైతే దేవుని ఎరగకుండా జీవిస్తారో, యెహోవా న్యాయ విధులని అలా దేవుని యొక్క న్యాయ విధులను ఎరగకుండా జీవిస్తారో వాటి వారి కొరకు దేవుడు ఏర్పరిచినటువంటి ఏర్పాటు ఏంటంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని కాలం పరిపూర్ణమైనప్పుడు భూలోకంలోనికి పంపించడం జరిగింది. ఎందుకంటే దేవుడు అన్యాయస్తుడు కాదు కాబట్టి సమస్త మానవాళ్ళు కూడా నశించిపోవడం, ఒక దుష్టుడు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క దుష్టుడు తమకు ఇవ్వబడినటువంటి కాలంలో దుష్టుడిగా చనిపోకుండా ఎలా జీవించాలంటే ఈ రీతిగా జీవించాలని చూపించినటువంటి వ్యక్తి ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. మనందరం కూడా ఒకప్పుడు మన యొక్క పరిస్థితి ఎలా ఉండేదంటే అపోస్తలుడైనటువంటి పౌలు గారు తీతుకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 1-3 వచనాల ప్రకారం ఈ విధంగా రాయబడి ఉంది. అధిపతులకును అధికారులకును లోబడి విధేయులుగా ఉండవలెననియు ప్రతి సత్కార్యం చేయుటకు సిద్ధపడి ఉండవలెననియు మనుషులందరి ఎడల సంపూర్ణమైన సాత్వికమును కనపరచుచు ఎవరిని దూషింపక జగనమాడని వారును శాంతులునై ఉండవలెననియు వారికి జ్ఞాపకము చేయము. ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకులమును అవిధేయులమును మోసపోయిన వారమును నానా విధములైన దురాశలకును భోగములకును దాసులమునై ఉండి దుష్టత్వమునందును అసూయందును కాలము గడుపుచు అసహ్యులమై ఒకరినొకరు ద్వేషించుచూ ఉంటిమి. సరిపోతుంది. దేవుడు ఇవ్వబడినటువంటి కాలాన్ని సమయాన్ని భక్తిహీనులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఎలా గడుపుతుంటారంటే శ్రేయస్సు కలిగి జీవించేటువంటి వారి కోసం గ్రంథం ఈ విధంగా రాయబడి ఉంది. తీతుకు రాసినటువంటి పత్రిక. ఒకప్పుడు అనగా మునుపు మనందరం కూడా శ్రేయస్సు కలిగి ఇలా జీవించినట్లయితే వారందరూ కూడా ఏమవుతారంటే ఒక్క క్షణం మంది పాతాళంలోనికి కూలిపోతారు. వారందరూ కూడా ఒక్క క్షణం మంది పాతాళంలోనికి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఉంది. అయితే దేవుని యొక్క కృపా ఏర్పాటు ఎలా ఉందంటే మానవ జాతి పట్ల దేవుని చూపించినటువంటి ప్రేమను బట్టి మనకందరికి కూడా ఒక రక్షకుడిని అనుగ్రహించి మనందరం కూడా దుష్టులుగాను లేక రాయబడినటువంటి ప్రకారం దుష్టత్వం నందును అసూయందును ఒకరినొకరు దేశించుకునేటువంటి పరిస్థితి ఇక మీలో ఉండకూడదని చెప్పేసి మనందరం కూడా కాలం విలువ ఎరిగి మనందరం కూడా ఏం చేయాలంటే సద్వినియోగం చేసుకుని దేవుడిచ్చినటువంటి కాలాన్ని అనుసరించి మనందరం కూడా నడాలని మనందరికీ ఏర్పరిచినటువంటి ఏర్పాటు. ఒకప్పుడు మనందరం అంటే దయచేసి క్షమించాలి, నా మటుకి నేను ఇటు జీవించినటువంటి పరిస్థితి లేకపోలేదు. ఒకప్పుడు నానా విధమైనటువంటి దురాశల్లోనూ దుష్టత్వంలోనూ జీవించినటువంటి పరిస్థితి. దేవుడు అనుగ్రహించినటువంటి కృపాభాగ్యాన్ని బట్టి మనందరం కూడా మార్పు చెందడానికి దుష్టుడిగా చనిపోవడం దేవుడికి ఇష్టం కాదు కాబట్టి మార్పు చెందడానికి మనందరికి కూడా సమయం అనేది దేవుడు ఇవ్వడం జరిగింది. దేవుడు సమయాన్ని ప్రారంభించి కాలాన్ని బట్టి పనిచేస్తున్నటువంటి ఆయన కాలం విలువ ఎరిగినటువంటి క్రీస్తు ప్రభు వారు భూలోకంలోనికి వచ్చి స్త్రీయందు జన్మించినటువంటి ఆయన ఈ యొక్క లోకంలో తన యొక్క కాలాన్ని సద్వినియోగపరుచుకుని
సంపూర్ణంగా తన జీవితాన్ని ముగించినట్టుగా గ్రంథం తెలియజేస్తుంది. అయితే దేవుడు ఈ యొక్క లోకంలో సమస్త మానవాళి జాతికి కూడా కొంత సమయం అనేది ఇవ్వడం జరిగింది. దేవుడు ఇచ్చినటువంటి గొప్ప కృపా భాగ్యం ఏంటంటే ఈరోజు మనందరం ఇలా సజీవంగా ఉండి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా తండ్రి అయిన దేవుని ఆరాధించుకునేటువంటి కాలాన్ని సమయాన్ని కూడా మనందరికీ ఇవ్వడం జరిగింది. అయితే దేవుడు ఇచ్చినటువంటి సమయం ఏంటంటే సమస్త మానవ జాతికి కూడా 70 సంవత్సరాలు. ప్రతి మానవ జాతికి ఇవ్వబడింది ఏంటంటే 70 సంవత్సరాలు. అధిక బలం ఉంటే ఇంకొంచెం సంవత్సరం 80 సంవత్సరాలు. అయితే అందరికి కూడా కాలం సమయం అనేది ఇవ్వడం జరిగింది. దేవుడు ఇచ్చినటువంటి ఈ యొక్క ఆయుష్ కాలంలో ఈ యొక్క లోకంలో దేవుడిచ్చినటువంటి సమయాన్ని మనం ఎలా గడపకూడదంటే ఒకటి వ్యర్థంగాను శ్రేయస్సు కలిగి జీవిస్తూ వృధా చేసుకున్నట్లయితే మనందరికీ కూడా మరి ఒకసారి కాలాన్ని లేక సమయాన్ని ఇస్తానని దేవుడు గ్రంథం ద్వారా తెలియజేయలేదు. ఆనాడు ఒక వ్యక్తి ఏం చేశాడంటే దేవుడిచ్చినటువంటి కాలాన్ని సమయాన్ని ఏం చేసుకున్నాడంటే వ్యర్థంగా వృధాగా దుర్వినియోగపరుచుకున్నటువంటి పరిస్థితి గ్రంథంలో ఈ విధంగా తెలియజేస్తుంది. అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఏప్రిల్కి రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం ఈ విధంగా రాయబడి ఉంది. అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఏప్రిల్కి రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 17వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. యాషావు ఆ తరువాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడిచుచు దాని కోసము శ్రద్ధతో వెతికినను మారు మనసు పొందని అవకాశం దొరకక విసర్జింపబడినని మీరు ఎరుగుదురు. దేవుడిచ్చినటువంటి కాలాన్ని సమయాన్ని ఈ యొక్క లోకంలో శ్రేయస్సు కలిగి వ్యర్థంగా వృధాగా సమయాన్ని గడిపేసినట్లయితే ఆనాడు పాత నిబంధన గ్రంథంలో యోసావుకి ఎలాగైతే సమయం లేదో అపోస్తలుడైనటువంటి పౌలు గారు హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక ద్వారా గ్రంథం ఈ విధంగా రాయబడినటువంటి సమాచారం ప్రకారం ఈనాడు మనకు కూడా వ్యర్థంగా శ్రేయస్సు కలిగి దేవుడిచ్చిన సమయాన్ని వృధాగా ఖర్చు పెట్టినట్లయితే మరి ఒకసారి సమయం ఇస్తానని దేవుడు ఎక్కడ కూడా తెలియజేయలేదు. కన్నీళ్లు విడిచుచు శ్రద్ధతో దాని కోసం వెతికినా కూడా మారు మనసు పొందేటువంటి అవకాశము విసర్జింపబడతారు. ఎలాగే విసర్జింపబడి శ్రేయస్సు కలిగి వ్యర్థంగా జీవితాన్ని గడిపినట్లయితే ఒక్క క్షణంలోని పాతాళంలో యాసవుకైతే ఏ రీతిగా పరిస్థితి కలిగిందో ఈనాడు మనకు కూడా అలాంటి పరిస్థితి మనకనే కాదు లోకంలో ఉన్నటువంటి వారు సమస్త మానవ జాతికి కూడా పరిస్థితి ఏంటంటే దేవుడిచ్చినటువంటి సమయాన్ని సద్వినియోగపరచుకోకపోతే మరలా ఇంకొకసారి ఇస్తానని దేవుడు అక్కడ కూడా గ్రంథం ద్వారా తెలియపరచింది. ఒక వ్యక్తి ఉన్నారు, ఆయన ఏంటంటే యథార్థంగా దేవుని ఎదుట అనగా దేవుని దృష్టి ఎదుట దేవుని సముఖంలో ఆయన ఎలా బతికాడంటే యథార్థంగా అనగా తన యొక్క భక్తి జీవితాన్ని జీవిస్తూ సరి చేసుకున్నటువంటి జీవితం ఉంది కాబట్టి ఇంకొంతకాలాన్ని ఆయనకి ఇచ్చినట్టు గ్రంథం తెలియజేస్తుంది. అంతే తప్ప వ్యర్థంగా శ్రేయస్సు కలిగి జీవించినటువంటి వారికి సమయం కాలాన్ని అనేది ఇస్తానని గ్రంథం చెప్పబడలేదు. అయితే ఇప్పుడు మనందరం ఇలాంటి సందర్భంలో కాలం విలువ ఎరిగి ఉన్నట్లయితే కాలం అనేది కొంచెంగానే ఉంది. అయితే మనందరం కూడా ఏం చేస్తామంటే కాలం కొంచెంగా ఉంది, ఏం చెయ్యాలి అని గ్రంథం తెలియజేసిందో ఆలోచించాలి. కాలం అనేది దేవుడిచ్చినటువంటి కాలం అనేది యాషావు అయితే ఏం చేయబడ్డాడంటే విసర్జింపబడ్డాడు. తనకి ఇవ్వబడినటువంటి సమయాన్ని పోగొట్టుకుని దుర్వినియోగపరుచుకున్నాడు. మరలా సద్వినియోగం చేసుకునేటువంటి పరిస్థితి అంటే కన్నీళ్ళు విడిచినా కూడా దొరకలేదు. అయితే కాలం విలువ ఎరిగినట్లయితే కాలం అనేది కొంచెంగా ఉన్నది. మనందరం ఏం చేస్తాం? అపోస్తలుడైనటువంటి పౌలు గారు 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 1-3 వచనాలు ఈ విధంగా రాయబడి ఉంది. కాగా మేము ఆయన తోడి పనివారమై మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేసుకొనవద్దని మిమ్మల్ని వేడుకొనుచున్నాము. అనుకూల సమయమందు నీ మొరను ఆలకించి రక్షణ దినమందు నిన్ను ఆదుకుంటుని అని ఆయన చెప్పుచున్నాడు కదా. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము. సరిపోతుంది. కాబట్టి కాలం అనేది కొంచెంగా ఉంది. కాలం విలువ మనందరం కూడా ఎరిగి ఉన్నట్లయితే ఏం చేస్తామంటే తెలియజేస్తుందంటే రక్షణ దినం అనేది ఇదిగో ఇదే రక్షణ దినము, అనుకూలమైనటువంటి సమయం.
ఏం చేస్తామంటే గ్రంథం తెలియజేసినటువంటి సమాచారం ప్రకారం మారు మనసు పొంది పైన తెలియజేసినటువంటి సమాచారం ప్రకారం దేవుడు ఏదైతే కృప అనుగ్రహించబడిందో మనకి ఆ యొక్క కృపను మనం వ్యర్థం చేసుకోవడానికి మనం ఆలోచన చేయం. ఏం చేస్తామంటే కాలం కొంచెంగా ఉన్నట్లయితే మనందరం కూడా ఏం చేస్తామంటే మారు మనసు నిమిత్తం ఆలోచన చేస్తాం. మారు మనసు అనగా ఏమిటంటే, మారు మనసు అంటే ఏంటి కదా, మనందరం దయచేసి క్షమించాలి. మారు మనసు పొందిన వారమే కదా. మారు మనసు అనగా అర్థం ఏంటి? నిర్వచనం. మారు మనసు అనగా నిర్వచనం ఏంటంటే ప్రవర్తనను దిద్దుకోవడం. గ్రంథం తెలియజేస్తుంది. అనగా మనస్సును మార్చుకోవడం. విశ్వాస జీవిత వైఖరి అనగా ఏదైతే జీవితం ఉందో, విశ్వాస జీవితం ఉందో, నీ యొక్క ప్రవర్తన దిద్దుకుని, ఒకప్పుడు నీ యొక్క ప్రవర్తన విధానం ఏదైతే ఉందో ఆ యొక్క ప్రవర్తన దిద్దుకుని, నేను ఇక మీదట ఈ విధంగా విశ్వాస జీవితాన్ని అనగా పాపాన్ని విసర్జించి, ఏదైతే పాపం ఉందో ఆ యొక్క పాపాన్ని విసర్జించి ఇక మీదట నేను నీతి విషయమై జీవిస్తూ నీతిని అనుసరించే తత్వమై ఉంటాను అని జీవించేటువంటి మనస్తత్వమై ఉండేటువంటి దాన్ని మారు మనసు అని గ్రంథం తెలియజేస్తుంది. దేవుడిచ్చినటువంటి సమయాన్ని నీవు నేను మనందరం కూడా ఏం చేస్తామంటే మారు మనసు విషయమై ఆలోచన చేస్తాం. మారు మనసు పొందితే నీవు ఏం చేస్తామంటే పాపక్షమాపణ నిమిత్తం ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మనందరం కూడా బాప్తిసం పొందుతాం. నీ యొక్క ప్రవర్తన దిద్దుకుని బాప్తిసం పొందినట్లయితే క్రీస్తు శరీరమైనటువంటి సంఘంలో అనగా జీవం గల దేవుని సంఘంలో, దేవుని రాజ్యంలోనికి మనందరం కూడా ఏం చేయబడతామంటే మనందరం కూడా చేర్చబడతాం. క్రీస్తుని ధరించుకుని ప్రభు అయిన యేసుక్రీస్తు సంఘంలో మనందరం కూడా చేర్చబడతాం. కాలం బట్టి పనిచేసినటువంటి దేవుడు, అలాగే కాలం విలువ ఎరిగినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తండ్రి పనిలో ఉన్నట్టు మనం చూసుకున్నాం. కాలాన్ని బట్టి అనగా కాలం ఏదైతే దేవుడు సృష్టికి ఒక కాలాన్ని క్రమాన్ని పెట్టాడో క్రమం బట్టి సృష్టి నడుస్తున్నట్టు మనం చూసాం. ఎవరైతే భక్తిహీనులు ఉన్నారో వారందరూ కూడా భక్తిహీనంగా జీవించినట్లయితే, శ్రేయస్సు కలిగి వ్యర్థంగా జీవించినట్లయితే వారందరూ కూడా పాతాళంలోనికి వెళ్ళిపోతారని మనం చూసాం. కాలం విలువ ఎరిగినట్లయితే వారు మనసు పొంది మనందరం కూడా ఏం చేస్తామంటే రక్షణ అనేది పొందుకుంటాము. బాప్తిసం పొందుకుని క్రీస్తు శరీరమైన సంఘంలో మనందరం కూడా చేర్చబడతామని ఎంతవరకు మనం చూసుకున్నాం. కాలం విలువ ఎరిగి ఉన్నట్లయితే ఇంకా ఏం చేస్తామంటే నీవు నేను మనందరం కూడా రాబో కాలంలోనికి మనందరం కూడా ఏం చేస్తామంటే మంచి పునాది వేసుకుంటాం. మంచి పునాది. అపోస్తులైనటువంటి పౌలు గారు రోమిలికి రాసినటువంటి పత్రిక ఈ విధంగా రాయబడి ఉంది. 13వ అధ్యాయం 11వ వచనం ఉంది. మరియు మీరు కాలమును ఎరిగి నిద్ర మేల్కొని వేళ అయినదని తెలుసుకొని అలాగూ చేయుడి. మనము విశ్వాసమైనప్పటి కంటే ఇప్పుడు రక్షణ మనకు మరీ సమీపంగా ఉన్నది. రాత్రి చాలా గడిచి పగలు సమీపంగా ఉన్నది కనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజ సంబంధమైన యుద్ధోపకరణను ధరించుకుందాము. అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తైనను లేకను కామ విలాసములమైనను పోకిరి శాస్త్రలైనను లేకయు కలహమైనను మస్తరమైన లేకయు పగటియందు నడుచుకున్నట్టు మర్యాదగా నడుచుకుందాము. మెట్టుకు ప్రభు అయిన యేసుక్రీస్తుని ధరించుకున్న వారే శరీరాచలను నెరవేర్చుకుంటూ శరీర విషయంలో ఆలోచన చేసుకొనకుడి. కాలం విలువ మనం ఎరిగినట్లయితే మనందరం కూడా మారు మనసు పొంది క్రీస్తు శరీరమైన సంఘంలో చేర్చబడినట్లయితే మనందరం కూడా ఏమైతే ఉంటామంటే రాబో కాలంలో మంచి పునాది అనేది వేసుకుంటాం. మనకి మీద మనకి ఇవ్వబడినటువంటి ఈ యొక్క కాలాన్ని ఎలా గడుపుకుంటామంటే కాలం మనం ఎలా అంధకార సంబంధమైనటువంటి క్రియలను విసర్జించి మనం తేజ సంబంధమైనటువంటి యుద్ధోపకరణలు ధరించుకుని అట్టి రీతిగా మనం ముందుకు కొనసాగుతాం. ఎప్పుడైతే మనం కాలం విలువ వ్యర్థంగా గడుపుతామో శ్రేయస్సు కలిగి యొక్క లోకం నమ్మి బాప్తిసం పొంది ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొంది రక్షింపబడినప్పటికీ కూడా మనం వ్యర్థంగా శ్రేయస్సు కలిగి ఈ యొక్క లోకంలో కాలాన్ని వృధాగా గడిపేటువంటి సమయం అనేది లేకపోలేదు. మన యొక్క జీవితంలో ఒక క్షణం గడిచిపోతే మాత్రం తిరిగి మాత్రం రాదు. సమయం అనేది కొంచెంగానే ఉంది. చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతి. ఎందుకంటే మరలా ఇచ్చేటువంటిది కాదు. ఒకసారి గడిచిపోయిందంటే మన యొక్క జీవితంలో మరలా సమయం అనేది రాదు. ఇవ్వబడినటువంటి సమయంలో మనం కాలం విలువ ఎరిగి ఉన్నట్లయితే ఏం చేస్తామంటే
మారు మనసు పొందుతాం. మనందరం కూడా ఏం చేస్తామంటే మంచి పునాది వేసుకుంటాం. అపొస్తలుడైనటువంటి పౌలు గారు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయం 18-19 వచనంలో ఈ విధంగా రాయబడింది. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకుని నిమిత్తము రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయువారు సత్క్రియలు అను ధనము గలవారును ఔదార్యము గలవారును తమ ధనము ఇతరులకు పాలిచ్చువారునై ఉండవలనని వారికి ఆజ్ఞాపించు. అపోస్తలుడైనటువంటి పౌలు గారు తిమోతికి పత్రిక రాస్తూ హెచ్చరిస్తూ తెలియజేస్తున్నటువంటి సమాచారం పరిశుద్ధ గ్రంథం ప్రకారం ఏంటంటే, రాబో కాలానికి మంచి పునాది వేసుకునేటువంటి వారు వేసుకుంటారు. ఎవరంటే వాళ్ళు కాలం విలువ ఎరిగి ఉన్నట్లయితే రాబో కాలానికి మంచి పునాది వేసుకుంటారు. అలాగే వేసుకున్నటువంటి వ్యక్తి ఎవరంటే మోషే గారిని మనం రాబో కాలానికి మంచి పునాది వేసుకున్నటువంటి వ్యక్తిగా మనం మోషే గారిని చూస్తున్నాం. మనందరం కూడా ఎలా జీవించాలంటే, వారు వాస్తవమైన జయమును సంపాదించుకుని నిమిత్తము రాబో కాలానికి మంచి పునాది వేసుకునేటువంటి వారుగా మనందరం కూడా ఉండాలి. ఎందుకంటే కాలం అనేది మన జీవితంలో గడిచిపోతే మరలా తిరిగి రాదు. కాబట్టి రాబో కాలానికి మంచి పునాది మనం వేసుకోవాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉంది. అలాగే జీవించినటువంటి వ్యక్తి ఎవరంటే మోషే గారు జీవించినట్టు హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక, అపొస్తలుడైనటువంటి పౌలు గారు హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం 24-26 వచనాల ప్రకారం ఈ విధంగా రాయబడింది. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడిని అనిపించుకున్నాడు ఒప్పుకోనలేదు. ఎలా అనగా అతడు ప్రతిఫలముగా కలవబో బహుమానం ఎందు దృష్టి ఉంచాను. సరిపోతుంది. మోషే గారి కాలాన్ని ఎలాగా వినియోగించుకున్నారంటే రాబో కాలానికి మంచి పునాది వేసుకున్నారు. తనకి ఇవ్వబడిన కాలంలో అల్పకాలం స్వల్ప ఆయన యొక్క జీవిత విధానం బట్టి ఆలోచన చేసినట్లయితే కుమారుడిగా జీవించేటువంటి భాగ్యాన్ని ఎంచుకోలేదు. రాబో కాలానికి మంచి పునాది వేసుకున్నటువంటి వ్యక్తిగా మోషే గారిని మనం చూస్తున్నాం. ఎందుకు ఈ విధంగా అంటే, కాలం విలువ ఎరిగి ఉన్నట్లయితే నీవు నేను మనందరం కూడా ఏం చేస్తామంటే మంచి పునాది అనేది వేసుకున్నట్టు ఈ యొక్క లోకంలో మోషే గారిని మనం చూసుకున్నాం. ఇంకా మనం ఏం చేస్తామంటే కాలం విలువ ఎరిగి ఉన్నట్లయితే మనుష ఆశలను అనుసరించి మనం ఎవరు కూడా నడవని చెప్పేసి గ్రంథం ఈ విధంగా తెలియజేస్తుంది. కాలం విలువ ఎరిగి ఉన్నట్లయితే మారు మనసు పొందుతాం, ప్రవర్తన దిద్దుకుంటాం, విశ్వాస జీవిత వైఖరిని మనందరం కూడా మార్చుకుంటాం, విశ్వాసం వైపు నడిచి నీతిని అనుసరించి నడుచుకుంటాం. ఇంకా ఏం చేస్తామంటే రాబో కాలానికి మనందరం కూడా మంచి పునాది వేసుకుంటాం. సత్క్రియలైన ఆసక్తి కలిగి మనందరం కూడా ఏం చేస్తాం, సత్క్రియలైన ఆసక్తి కలిగి సత్క్రియలు చేస్తాం. సంఘంలోనూ అటు సహజంగా సమాజంలోనూ కూడా మనందరం కూడా కాలం విలువ ఎరిగి ఉన్నటువంటి వారు చేసేటువంటి కార్యక్రమాలు. అయితే ఇంకా ఏం చేస్తామంటే కాలం నీవు నేను మనందరం కూడా ఎరిగి ఉన్నట్లయితే మనుషు ఆశలను అనుసరించి నడుచుకోను. అపోస్తలుడైనటువంటి పేతురు గారు మొదటి పేతురు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 1 నుంచి మనం చదువుకున్నాం. క్రీస్తు శరీరమందు శ్రమపడింది కనుక మీరును అట్టి మనసును ఆయుధంగా ధరించుకొనుడి. శరీర విషయంలో శ్రమపడిన వాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుషు ఆశలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారంగానే నడుచుకున్నట్లు పాపముతో జోడి ఇక నేమీ లేక ఉండుము. సరిపోతుంది. మనందరం కూడా ఏ రీతిగా కాలం విలువ ఎరిగి ఉన్నట్లయితే ఏ రీతిగా జీవించాలని గ్రంథం తెలియజేస్తుందంటే, అపొస్తలుడైనటువంటి పేతురు గారు క్రీస్తు ప్రభు వారు ఏ రీతిగా అయితే ఈ యొక్క శరీరధారిగా ఈ యొక్క లోకంలో తన జీవితాన్ని శరీరమందు శ్రమపడి జీవించారో అలాగే మీరు అట్టి మనసును కలిగి మనందరం కూడా ఏ రీతిగా జీవించాలంటే క్రీస్తు ప్రభు వారిని ధరించుకుని శరీరంలో మిగిలిన కాలం ఎప్పుడైతే క్రీస్తుని ధరించుకున్నామో ధరించిన దినం మొదలుకొని మనందరం కూడా మిగిలిన జీవితం అంతా కూడా ఏ రీతిగా జీవించాలంటే మిగిలిన కాలము ఇక మీదట మౌని జాసలను అనుసరించి నడుచుకోవడం అనేది
అవకాశం అనేది లేదు. ఎలా జీవిస్తామంటే దేవుని ఇష్టానుసారంగా అలాగా దేవుని చిత్త ప్రకారంగా మనందరం కూడా నడుచుకున్న వారమై ఉన్నాం. పాపం జోలికి వెళ్ళడానికి అవకాశం అనేది లేదు. కాలం విలువ ఎరిగి ఉన్నట్లయితే మనందరం కూడా మనుజాసలు అనుసరించి నడుచుకుని మారు మనసు పొందుకుంటాం. విశ్వాస జీవిత వైఖరి అనేది మనందరం కూడా మార్చుకుంటాం. నీతిని అనుసరించే తత్వమే మనందరం కూడా ముందుకు నడుచుకుంటాం. అలాగే క్రీస్తు ప్రభు వారు ఎలాగైతే శ్రమపడి జీవించారో అలా కూడా మనందరం శ్రమపడి దేవుని చిత్త ప్రకారం మనందరం కూడా నడుచుకుంటాం. ఇది ఎప్పుడు జరిగేటువంటి సందర్భం అంటే కేవలం కాలం విలువ ఎరిగి ఉన్నట్లయితే, కాలం విలువ ఎరగకుండా జీవించినట్లయితే వ్యర్థంగా కాలాన్ని గడుపుతుంటాము, శ్రేయస్సు కలిగి జీవితాన్ని గడుపుతుంటాము. ఇందులో ఏమాత్రం కూడా డౌట్ అనేది లేదు. ఇంకా కాలం విలువ ఎరిగి ఉన్నట్లయితే ఏం చేస్తామంటే సిద్ధపాటు కలిగి జీవితం అనేది జీవిస్తాం. ఎందుకు సిద్ధపాటు కలిగి జీవిస్తామంటే ప్రభు యొక్క దినం ఎప్పుడు అనేది ఎవరికి కూడా తెలియదు. కాబట్టి మనందరం కూడా కాలం విలువ ఎరిగి ఉన్నట్లయితే ఇదిగో ప్రభుదేవం ఈ క్షణమే అంటే మనం అందరం కూడా సిద్ధపడి ఉండాలి. కంపల్సరీ సిద్ధపడి ఉంటాం. వాస్తవమైన సమాచారం ఏంటంటే ఏ ఒక్క క్షణంలో మనం ఈ యొక్క ఊపిరిని ఈ యొక్క దేహాన్ని విడిచిపెడతాం అనేది ఒక లోకంలో ఎవరు ఒక్క కూడా తెలియదు. అది తండ్రి దేవుని వశంగా ఉన్నది కేవలం ఈ యొక్క బాధ్యతను. అయితే దేవుడు ఇచ్చినటువంటి ఈ యొక్క కాలం విలువ నేను మనందరం కూడా ఎరిగి ఉన్నట్లయితే ఏం చేస్తామంటే సిద్ధపాటు కలిగి ఉంటాం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 44వ వచనం ప్రకారం పరిశుద్ధ గ్రంథంలో ఏ విధంగా రాయబడి ఉంది? 24వ అధ్యాయం 44వ వచనం. మీరు అనుకొనని గడియలో మనిషి కుమారుడు వచ్చును కనుకనే మీరును సిద్ధముగా ఉండుడి. సరిపోతుంది. కాలం విలువ ఎరిగి ఉన్నటువంటి వారు చేసేటువంటి కార్యక్రమం ఏంటంటే సిద్ధపాటు కలిగి ఉంటారు. ఎప్పుడు ఆ యొక్క కాలం విలువ ఎరిగి ఉంటే కావున ఏ దినమున మీ ప్రభు వచ్చునో మీకు తెలియదు కనుక మెలకుగా ఉండుడి. ఏ జామును దొంగ వచ్చునో ఇంటి యజమానునికి తెలిసి ఉండి అట్లా అతడు మెలకుగా ఉండి తన ఇంటికి అన్నం వేయనివాడు కనుక మీరు ఎరుగుదురు. మీరు అనుకోని గడియలో మనిషి కుమారుడు వచ్చును. మనందరం కూడా ఏదైతే ఊహిస్తామో ఆ యొక్క ఊహించని గడియలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క దినం అనేది ఉంది. అది తండ్రి అని దేవుడికి మాత్రమే ఎరిగినటువంటిది ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క తెలియజేసినటువంటి పరిశుద్ధ గ్రంథం ప్రకారం సమాచారం. అయితే కాలం విలువ ఎరిగి ఉంటే మనందరం కూడా ఏం చేస్తామంటే సిద్ధపాటు కలిగి ఉండాలి. కాలం విలువ ఎరిగి ఉన్నట్లయితే ఇంకా నేను మనందరం కూడా ఏం చేస్తామంటే దేవుని పనిలో ఉండాలి, సిద్ధపాటు కలిగి ఉండాలి, మరియు దేవుని పనిలో కూడా కలిగి ఉండాలి. సత్క్రియలేని ఆసక్తి కలిగి సత్క్రియలు కూడా మనందరం కూడా చేయగలిగి ఉండాలి. రాబో కాలానికి మంచి పునాది మనం అంటే మనం మాత్రమే కాదు, మన యొక్క కుటుంబానికి కూడా మనం మంచి పునాది వేసుకోవాల్సినటువంటి బాధ్యత గలమారమై మనందరం ఉన్నాం. వాస్తవమైన సమాచారం. కాలం విలువ ఎరిగి ఉన్నట్లయితే ఏం చేస్తామంటే దేవుని పనిలో ఉంటాం. అలాగ ఉన్నటువంటి వ్యక్తిగా మనం చూసుకుందాం. అపోస్తలుడైనటువంటి పౌలు గారు తిమోతికి రాసినటువంటి పత్రిక 2వ తిమోతికి రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 2వ తిమోతికి రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో ఈ విధంగా రాశారు. నీవు వచ్చినప్పుడు నేను త్రోయాలో కార్పునొద్ద ఉంచిన అంగీని పుస్తకములను ముఖ్యంగా చర్మపు కాగితములను తీసుకొని రమ్ము. అలక్షేంద్రు అని కంచిరవాడు నాకు చాలా కీడు చేశాను. అతని క్రియల చొప్పున ప్రభు అతనికి ప్రతిఫలం ఇచ్చును. సరిపోతాను. ఇది ఏ విధంగా రాయబడిందంటే అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి పత్రిక రాస్తూ ఆయన దేవుడు తనకి ఇవ్వబడినటువంటి కాలం అంతా కూడా ఏ రీతిగా జీవించారంటే కాలం విలువ ఎరిగినటువంటి అపోస్తలుడైన పౌలు గారు దేవుని పనిలో ఉన్నట్టు తన యొక్క చివరి క్షణాల వరకు కూడా అపోస్తలుడైనటువంటి నేను వెడలిపోయే కాలము సమీపమై ఉన్నది, నేను మంచి పోరాడుతుందని అపోస్తలుల యొక్క పౌలు గారు స్టేట్మెంట్. మంచి పోరాడినట్టుగా మనలో ఎవరినైనా చూస్తున్నాం అంటే దయచేసి క్షమించాలి. మనం కూడా మంచి పోరాడేవారుగా ఉన్నామో లేదో మనం పరిశీలించుకోవాల్సినటువంటి బాధ్యత అనేది ప్రతి ఒక్కరికి కూడా ఉంది. దేవుడిచ్చినటువంటి కాలంలో మనందరం కూడా మంచి పోరాడాలని,
కాలం విలువ ఎరిగి ఉన్నట్లయితే మనందరం కూడా ఏం చేస్తామంటే దేవుని పనిలో ఉంటాం. కాలం విలువ ఎరిగి ఉన్నట్లయితే సిద్ధపాటు కలిగి ఉంటాం, దేవుని పనిలో ఉంటాం. కాలం విలువ నీవు నేను మనందరం కూడా ఎరగకుండా గుర్తించకుండా జీవించినట్లయితే ఏమవుతుంది అంటే, యాసావు ఎలాగైతే విసర్జింపబడ్డాడో, ఎలాగైతే విడవబడ్డాడో, అలా విసర్జింపబడ్డాడో, అలాగే మనం కూడా భక్తిహీనులు ఎలాగైతే శ్రేయస్సు కలిగి జీవించారో అలా కూడా మన పరిస్థితి కూడా ఈనాడు అలాగే ఉండేటువంటి పరిస్థితి. యాసావుకి ఎప్పుడైతే సమయం ఇవ్వలేదో అలాగే నీకు నాకు కూడా ఇస్తాడు దేవుడు అనేటువంటి స్టేట్మెంట్ ఎక్కడ కూడా లేదు. ఏమవుతుందంటే కాలం విలువ ఎరుగకుండా ప్రవర్తించినట్లయితే విసర్జింపబడతాము అని గ్రంథం చాలా క్లుప్తంగా తెలియజేస్తుంది. యాసవికి ఎలాగైతే సమయం లేదో మనకు కూడా సమయం అనేది ఇవ్వబడదు. సమయాన్ని కాలం విలువని గుర్తించకపోతే ఏమవుతుందంటే సమయం అనేది దుర్వినియోగం అయిపోతుంది. దుర్వినియోగం అయిపోతే ఏమవుతుందంటే యోగ గ్రంథం ప్రకారం మనందరం కూడా పాతాళంలో విడవబడతాం. భక్తిహీనుల గురించి మరియు శ్రేయస్సు కలిగి తమ కాలం గడుపు వారి గురించి గ్రంథం ఈ విధంగా తెలియజేస్తుంది. కాలం విలువ గుర్తించకపోతే ఏం చేయబడతామంటే పడదోయబడతాం. ఎక్కడికి పడదోయబడతామంటే మనం దేవుని యొక్క సముఖంలో మనకి చోటు అనేది లేదు. భూనివాసులు అందరూ అనగా భక్తిహీనులు ఎలాగైతే భూనివాసులకు అనగా భక్తిహీనులకు ఈ యొక్క లోకంలో శ్రేయస్సు కలిగి తమ కాలాన్ని వ్యర్థంగా ఎవరైతే గడుపుతారో, దేవుని ఎరగకుండా ఎవరైతే జీవితాన్ని జీవిస్తారో, మనందరం కూడా ఒకప్పుడు మునుపు దుష్టక్రియల నుంచి వాటన్నిటి ఎలాగైతే గడిపామో అలాంటి క్రియలు మరలా జరిగించి అలా కాలాన్ని వినియోగించుకోకుండా కాలం విలువ ఎరగకుండా జీవించినట్లయితే అటు వారందరికీ భూనివాసులకు అసహ్యులకు అసహ్య కార్యాలు జరిగించే వారికి అందరికి కూడా అపవాది యొక్క అనుచరులకు అనగా అపవాది యొక్క క్రియలు జరిగించే వారికి కూడా దేవుడు ఏర్పరిచినటువంటి స్థలంలో అవకాశం అనేది ఉండడానికి అవకాశం అనేది లేదు. ఇదంతా ఎందుకంటే కాలం ఈ విలువ ఎరుగకపోతే, కాలం విలువ గుర్తించకపోతే ఏమవుతుందంటే విసర్జింపబడతాం. కాలంను ప్రారంభించి కాలం బట్టి పనిచేసినటువంటి దేవుడిగా మనం చూసుకున్నాం. దేవుడు సృష్టికి కూడా ఒక క్రమాన్ని ఏర్పరిచినట్టు, సృష్టి ఏదైతే క్రమాన్ని ఏర్పరిచాడో, దేవుడు ఏదైతే సరిహద్దు వేసాడో సముద్రానికి దాని సరిహద్దు ఇసుగ్గా ఎలాగైతే సరిహద్దు వేసాడో దాన్ని దాటి దాని ప్రవాహాలు ఎంత వచ్చినా కూడా ఆ యొక్క సరిహద్దుని దాటి రాలేము. అలాగే సృష్టి కూడా క్రమంగానే నడుచుకుంటుంది. లోకం అంతా కూడా ఏ రీతిగా నడుచుకుంటుందంటే శ్రేయస్సు కలిగి వ్యర్థంగా సోమవారం జీవితాన్ని జీవిస్తున్నట్టు గ్రంథం యొక్క సమాచారం మనం ఇంతవరకు చూసుకున్నాం. ఏ రీతిగా అయితే దేవుడు మనకి సమయం ఇచ్చాడో ఇవ్వబడినటువంటి సమయాన్ని మనం ఏ రీతిగా గడపాలి అంటే మారు మనసు కలిగి మనందరం కూడా విశ్వాస జీవిత వైఖరిని మార్చుకుని, ఎందుకంటే తర్వాత అనే ఒక కాలము లేక సమయం అనే ఒక నిర్ణయం ఉంటే మాత్రం అది జరగని పని. మరలా నేడు అనే సమయం అనేది మన చేతిలో లేదు. రేపు పొద్దున ఏం సంభవిస్తుంది అనేది మనకు తెలియదు. కాబట్టి మనందరం కూడా కాలం విలువ ఎరిగి ఉన్నట్లయితే ఏం చేస్తామంటే నిర్భయమైన బుద్ధి కలిగి మెలకువగా ఉంటాం. కాబట్టి మనందరం కూడా ఎలాగ ఉండాలని గ్రంథం తెలియజేసిందో అటు రీతిగా మనందరం కూడా నడుచుకోవాలి. మనందరం కూడా కాలం విలువ ఎరగకపోతే విసర్జింపబడతాం. కాబట్టి మనందరం కూడా కాలం విలువ ఎరిగినట్టు వారిగా మనందరం ముందుకు కొనసాగి జీవితాన్ని నడుచుకోవాలని, మనలో ఎవరు కూడా వ్యర్థంగా కాలాన్ని గడపకుండా దేవుడిచ్చినటువంటి ఈ యొక్క సమయాన్ని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగపరచుకొని కాలం విలువ గుర్తించి ముందుకు జీవించి మన యొక్క జీవిత కాలాన్ని ముట్టించడానికి ప్రయత్నం చేయాలని యొక్క కొద్ది మాటలతో నన్ను నేను హెచ్చరించుకుంటూ మిమ్మల్ని హెచ్చరిస్తూ ఇంతవరకు కూడా ఓపికతో శ్రద్ధతో విన్నటువంటి మీ అందరికి కూడా మరొకసారి మన యొక్క ప్రభు యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ కొద్ది మాటల తర్వాత ముగిస్తున్నాను.